ఈరోజు పోస్ట్ కార్డు మహబూబ్ నగర్ నుంచి. నిన్న నేను రామ్ అనుకోకుండా వచ్చాం అమ్మని తీసుకెళ్ళడానికి. సో రామ్ నాకు ఒక ఇమేజ్ షేర్ చేసిండు, మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. పెద్ద ఏం కాంప్లికేటెడ్ ఇమేజ్ కాదు, కానీ మన హ్యుమానిటీ గురించి ఒక విజువల్ డిస్క్రిప్షన్ అది. దాని మీద ఏం రాసింది చదవండి ఒకసారి. ద బిగ్గెస్ట్ అసెట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యువర్ మైండ్ సెట్. అసలు మైండ్ అనేది ఒక్కటి డిసప్పియర్ అయిపోతే అసలు మనిషికి తాను ఉన్నట్టు కానీ, తన పేరు ఇదని కానీ, తన కులం ఇదని కానీ, తన మతం ఇదని కానీ, తన లక్ష్యం ఇదని కానీ ఏమీ తెలియదు. అప్పుడు కూడా మనిషి దీనికి పోతాడు, తింటాడు, పడుకుంటాడు, చచ్చిపోతాడు. ఒకవేళ ప్రకృతి అనుసంధానంగా ఉంటే మైథునం జరుగుతుంది. అదర్వైజ్ మనిషికి ఏముండదు. ఈ భూమి మీద ద మోస్ట్ డిస్టర్బ్డ్ ఎలిమెంట్ ఎవడు, క్రియేటివ్ ఎలిమెంట్ అంటే మనిషే. అసలు మనిషి లేకపోతే అంతా మౌనం, అసలు మొత్తం అడవి, చాలా లష్ గ్రీనరీ, ఏ కెమికల్స్ ఉండవు, లేకపోతే ఏ వైలెన్స్ ఉండదు, పాలిటిక్స్ ఉండవు, వినాశనం ఉండదు, యుద్ధాలు ఉండవు. అందుకని మొత్తం సర్వప్రాణకోటి లోపల అసలు మనిషి ఒక్కడు పుట్టకపోయింది అసలు ఏ న్యూసెన్స్ ఉండేది కాదు. అయినప్పటికీ పుట్టాడు కాబట్టి, మనిషికి మనసు ఉంది కాబట్టి, ఆ మనసు చేత తానే బాధింపబడుతున్నాడు కాబట్టి, ఇప్పుడున్న ఆధ్యాత్మికత అంతా కూడా మనిషి తన మైండ్ నుంచి తాను ఎట్లా తప్పించుకోవాలి, ఒకటి, తన మైండ్ని తాను ఎట్లా అర్థం చేసుకోవాలి, రెండవది, తన మైండ్ని తాను ఎట్లా ఉపయోగించుకోవాలి, మూడవది. ఈ మూడు రకాలుగా మనిషి పనిచేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. తన మనసుని తాను ఎట్లా ఉపయోగించుకోవాలి, ఒకటి, తన మనసుని తాను ఎట్లా అర్థం చేసుకోవాలి, రెండవది, తన మనసు నుంచి తాను ఎట్లా తప్పించుకోవాలి, మూడవది. ఈ మూడే మనిషి యొక్క ఎంక్వైరీకి ఆధారం. అంటే ఏ ఆలోచన నాకు ఉపయోగపడుతుంది, ఏ ఆలోచనను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎటువంటి ఆలోచన నేను విస్మరించాలి, లేదా డ్రాప్ చేయాలి, లేదా పట్టించుకోకుండా ఉండాలి. ఈ పక్కన ఫోటోలో ఒక 6 మనుషులు ఉన్నారు. వాళ్ళందరూ నెత్తిన ఏదో ఉంది. అదే ఒక థాట్ అన్నట్టు బేసికల్లీ. కొందరు మనుషుల్ని మోస్తున్నారు, కొందరు బాధ్యతల్ని మోస్తున్నారు, కొందరు సిద్ధాంతాల్ని మోస్తున్నారు, కొందరు పుస్తకాల్ని మోస్తున్నారు, కొందరు కుటుంబ సమస్యలు మోస్తున్నారు, కొందరు వివక్షను మోస్తున్నారు, కొందరు డిస్క్రిమినేషన్ని మోస్తున్నారు, కొందరు జీవిత లక్ష్యాల్ని మోస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్క మనిషి నడుస్తున్నప్పటికీ అతని నెత్తి మీద ఏదో బరువు ఉంది అనేది ఈ బొమ్మ చెప్తుంది. మరి ఇదే విజువల్ డిస్క్రిప్షన్లో మధ్యన ఒక మనిషి ఉన్నాడు, అతని మీద ఫ్లవర్ ఉందన్నమాట. అంటే నువ్వు మోయవలసి వస్తే, నేను ఇబ్బంది పెట్టని దాన్ని మోస్తే అప్పుడు. నేను ఎప్పుడో ఒక చిన్న కథ చదివా. ఆ కథలో ఏంటంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను చాలా బాగా ఆడేవాడిని, పాడేవాడిని. నేను ఎప్పుడు ఎగరలేకపోతున్నా, దుంకలేకపోతున్నా, పాడలేకపోతున్నా. ఏమైపోయింది నాకు గురూజీ అంటే, అప్పుడు చెప్తారనమాట, నీ నెత్తి మీద ఉన్న బరువు దింపేస్తే, అంటే దాని నెత్తి మీద బరువే లేదు. ఎక్కడుందండి? లేదు, చూసారా ఖాళీగా ఉందంటే, బరువు అంటే నీ నెత్తి పైన ఉన్నది కాదు, నీ యొక్క మనస్సు, ఆ మనస్సు యొక్క ఆలోచనల బరువు చాలా ఉంటుంది. సో దానివల్ల వయసు పెరుగుతున్న కొద్దీ మనిషి ఆడడము, పాడడము, ఎగరడము, గెంతడము తగ్గిస్తాడు. చిన్నపిల్లలు ఎందుకు ఆడుకుంటారు, పాడుకుంటారంటే, ఒకసారి ఆ పిల్లని చూపి, తన మనసులో ఏ బరువు లేదు, క్లీన్ స్లేట్గా ఉంది, టెబుల రస. ఇప్పుడు అంతెందుకు, మీరు ఏదన్నా ఒక డీజేకి వెళ్ళిన తర్వాత నెత్తి మీద ఒక 50 కిలోల పెట్టుకోండి బ్యాగ్, డ్యాన్స్ చేయండి చూద్దాం. మీకు డ్యాన్స్ వచ్చినా డ్యాన్స్ చేయనేదా బరువు. అందుకని తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. మనం ఇక్కడ భూమి మీద ఉన్నది కొట్లాడడానికో, పీకులాడడానికో, గెలవడానికో, లేకపోతే ఆర్గ్యుమెంట్ చేయడానికో, లేకపోతే యుద్ధం చేయడానికో, లేదా ఏదో ఒక లెగసీని క్రియేట్ చేయడానికి పోవడానికో, ఇవన్నీ ఎవరైతే చెప్పారో అవన్నీ అబద్ధాలు. అవన్నీ ప్రాపంచిక తాత్కాలిక సత్యాలు. ఇప్పుడు ఒక గూగుల్లో కొట్టండి, గత శతాబ్దపు గొప్ప ఫిలాసఫర్స్ అంటే ఒక 100 మంది పేర్లు వస్తారు. అంటే అప్పుడు 100 మందే ఉన్నారా భూమి మీద? అప్పుడు కూడా కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా. కానీ వాళ్ళంతా పుట్టారు, తిన్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, చచ్చిపోయారు. కొందరు మాత్రమే ఆలోచించారు, ఇది కాదురా బాబు లైఫ్, ఇట్లా జీవిస్తే బాగుంటుంది, ఇట్లా ఆలోచిస్తే బాగుంటుంది, మానవ సంబంధాలను ఇట్లా అర్థం చేసుకుందాం, ఎగ్జిస్టెన్స్ని ఇట్లా అర్థం చేసుకుందాం. నువ్వు ఒక సపరేట్ ఎంటిటీ కాదు, నువ్వు ప్రత్యేకంగా ఇక్కడ సాధించే లక్ష్యాలను పెట్టుకుంటూ నువ్వు అలసిపోతావు. నువ్వు సాటి మనిషితో నువ్వు పోరాడకు, నీ పనేదో నువ్వు చూసుకో. నువ్వు ఒకరిని ద్వేషించవలసిన అవసరం లేదు నువ్వు హాయిగా ఉండాలంటే. ఒక్కరి మీద గెలిచి నువ్వేం సాధిస్తావు? ఇట్లా రకరకాల విషయాలతో కొన్ని 100 పుస్తకాలు, ఫిలాసఫీలు, తత్వాలు, పాటలు ఇవన్నీ వచ్చాయి. ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో, ఒకరు జర్మన్లో చెప్పొచ్చు, ఒకరు తెలుగులో చెప్పొచ్చు,
ఒకడు పాట రూపేణా చెప్పొచ్చు, ఒకడు ఒక కవితాత్మకంగా చెప్పొచ్చు, ఒకడు కథ రూపంలో చెప్పొచ్చు, ఒకడు షార్ట్ స్టోరీగా చెప్పొచ్చు, ఒకడు నావెల్గా చెప్పొచ్చు, ఒకడు ఫీబుల్గా చెప్పొచ్చు, ఒకడు స్టేట్మెంట్గా చెప్పొచ్చు, ఒకడు సైలెంట్ కార్టూన్గా చెప్పొచ్చు. ఎనీ విచ్ వే, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మేధాశక్తి ఉంటుంది, ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కాబట్టి తనున్న సామాజిక పరిస్థితుల్లో ఎలా చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే కన్వే అవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. సో బియాండ్ పాలిటిక్స్ మనిషి ఎలా ఉండాలి అని చెప్పడానికి ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ఇమేజ్ ఒక రిఫ్లెక్షన్ అనమాట. ఇందులో ఒక కంప్లీట్ నాకు రైట్ సైడ్, అంటే మీకు కూడా రైట్ సైడ్ ఉంటుంది, ఒక ముసలాయన ఉన్నాడు, నెత్తిన ఎవరో కాలు పెట్టారు. తర్వాత ఒక ఆడామె పోతుంది, నెత్తి మీద ఒక పాప ఏడుస్తుంది. అంటే ఆమె నడుస్తుంది, ఇంట్లో ఉన్న తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి నడుస్తున్నాడు సీరియస్గా, నెత్తిన ఒక గుండు పెట్టుకొని నడుస్తున్నాడు. ఒక నెత్తిన మేఘము, వర్షం పడుతుంది, వాడు వాతావరణం గురించి ఆలోచిస్తున్నాడు. ఒక నెత్తిన పుస్తకాలు ఉన్నాయి, వాడు ఒక ఫిలాసఫీ గురించి ఆలోచిస్తున్నాడు. దీనివల్ల ఏం తెలుస్తుందంటే, నేను ఒక చిన్న టాక్ చేసిన, అది వినొచ్చు వినకపోవచ్చు, బట్ అది ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు తగులుతుంది. ఆ టాక్ ఏంది, ఒక వ్యక్తి రోడ్డు మీద పోతున్నాడు. ఈ వ్యక్తి అనుకున్నాడు నేను సినిమాకి వెళ్ళాలి, సినిమాని. ఇప్పుడు అక్కడ వెళ్తున్నది ఎవరు అంటే, సినిమాకి వెళ్ళాలన్న ఆలోచన వెళ్తుంది, మనిషి కాదు. ఒకవేళ ఆ ఆలోచన లేదనుకో, అక్కడ వెళ్తున్నది ఎవరంటే తెలియదు, ఎవరికి తెలియదు. ఒకవేళ ఆలోచన అన్నది తీసేస్తే మనంతా నోబడీసే. సో ఇప్పుడు ఈ చిన్న ఇమేజ్ మనకి ఏం చెప్తుంది, నెత్తి మీద ఏదో పెట్టుకొని నడవకు, ఏదన్నా నీ ఎదురుగా ఉంటే అడ్రస్ చేయదాన్ని. ఇంటికి వెళ్ళి పిల్లవాడు ఏడుస్తుంటే అన్నం పెట్టి, కానీ ఈ 3 hours జర్నీ దాని గురించి ఆలోచించుకుంటూ పోయావనుకో, ఈ 3 hours నీ అనవసరంగా నీ మైండ్ ఆక్యుపై అయిపోయింది. రెండోది, అక్కడ తన పాపకు ఆకలి తీరలేదు కూడా. అంటే నువ్వు జస్ట్ ఆలోచించినంత మాత్రాన సమస్యలు సాల్వ్ కావు. ఆలోచించి ఎవరికన్నా అప్పచెప్పు, ఆలోచించు, నిర్ణయానికి రా, ఆలోచనతోనే ఆలోచన అందం చేయాలి. ఇప్పుడు నాకు 3 hours జర్నీ ఉంది, ఈ జర్నీలో నా దగ్గర ఫోను గట్రా ఏమి లేదు, నేను 3 hours ఆందోళన పడ్డా, ఆలోచించినా, బాధపడ్డా, మా అమ్మాయి ఆకలి అయితే తీరదు, లేదా అక్కడున్న సమస్య అయితే క్లియర్ కాదు, కాబట్టి ఈ 3 hours నేను చదువుకుంటాను. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయికి ఫుడ్ ఏదో చేసి పెడతాను. ఈ స్పష్టత కనుక వస్తే ఆలోచనల బరువు మన మనసు మీద ఉండదు. నిరంతరము నువ్వు ఒక ఫిలాసఫర్గా బతకడం అసాధ్యం. నిరంతరం ఒక భర్తగానో, భార్యగానో, కుటుంబ బరువులు మోసేవాడుగానో ఉంటున్నావు అనుకో, యూ హ్యావ్ కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్ ద మైండ్. అంటే చాలా పవర్ఫుల్ మైండ్ వీక్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇది ఎట్లాంటిదంటే, బెంజ్ కారు, దాంట్లో ఒక 1000 కిలోల రాయి వేసుకొని పోయావనుకో, బెంజ్ కారు కూడా మెల్లగా నడుస్తుంది, పోదు. దానికి ఎంత పవర్ఫుల్ ఇంజిన్ ఉన్నా లాగలేదు అది. అట్లనే సేమ్ థింగ్. ఇంకా మీరందరూ అనుకుంటున్నట్టుగా చాలామందికి ఈ విషయం పట్ల స్ఫురణ, అవగాహన ఉండదు. అన్ని ఆలోచనలు ఒకటే కావు. చీపురు అన్నది ఒక ఆలోచన, బంగారం అన్నది ఒక ఆలోచన, స్నేహితుడు అంటే ఒక ఆలోచన, గురువు అంటే ఒక ఆలోచన. ఒకదానికి ఎక్కువ బరువు ఉంది, ఒకదానికి ఎక్కువ విలువ ఉంది, ఒకదానికి ఎక్కువ పరిమాణం ఉంది, ఒకదానికి అస్సలు విలువ లేదు. ఒకదానికి సంవత్సరాల తరబడి ఉన్న ఒక ఫిలాసఫీ జత చేయబడ్డది, ఒకదానికి న్యూస్ పేపర్ లాగా ఇప్పుడేగా చూడబడుతున్నది. వీటన్నిటి కలయికలన్నీ మనకు ఆలోచనలుగా కనిపిస్తున్నా, ఆలోచనల యొక్క బరువు, ఆలోచనల యొక్క విలువ వల్ల మన మనసు మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పి ముగిస్తే ఆలోచించుకోండి. ఒక వ్యక్తి మనసులో 1000 ఆలోచనలు ఉన్నాయి. ఈ 1000 ఆలోచనలని ఆ వ్యక్తి ఇంట్లో 1000 వస్తువులు ఉంది అని అర్థం చేసుకోండి. ఆ 1000 వస్తువుల్ని అతను ఉపయోగించుకుంటున్నాడు, కానీ ఏ వస్తువుతోనూ ఎక్కువ అటాచ్మెంట్ లేదు. అది మంచి మైండ్ కింద లెక్క. రెండోవాడు, ఒక వ్యక్తి మనసులో ఒకే ఆలోచన ఉంది, అంటే ఆ వ్యక్తి ఇంట్లో ఒకే వస్తువు ఉంది, కానీ ఒక్క వస్తువుతో విపరీతమైన అటాచ్మెంట్ ఉంది. ఆ వస్తువును ముట్టుకుంటే కోప్పడతాడు, ఆ వస్తువు పోతే బాధపడతాడు, ఆ వస్తువుకి ఏమన్నా అటు ఇటు అయితే అతను ఆందోళన చెందుతాడు. ఇప్పుడు అది వెరీ డేంజరస్ మైండ్. అంటే నీ మనసులో ఎక్కువ ఆలోచనలు ఉన్నా నష్టమేమి లేదు, కానీ ఎక్కువ ఆలోచనల్లో ఎన్ని ఆలోచనలు నువ్వు బలంగా పట్టుకున్నావు, ఎన్ని ఆలోచన వల్ల నువ్వు ఇంపాక్ట్ అవుతున్నావు. ప్రతి ఆలోచన వల్ల మనిషి ఇంపాక్ట్ అవుతలేడు, పుస్తకాల వల్ల ఇంపాక్ట్ అవుతలేడు, కానీ నువ్వు ఆరాధించే పుస్తకానికి ఏమన్నా జరిగితే ఇంపాక్ట్ అవుతావు. అదే నువ్వు పాఠ్య పుస్తకాన్ని నువ్వే అమ్మేస్తావు. సో పుస్తకం ఈజ్ నాట్ ద ప్రాబ్లం. ఆ పుస్తకానికి నువ్వు ఇచ్చే విలువ ఒకటి ఉన్నది, అది ఎవరు ఇస్తున్నారు, నీవే ఇస్తున్నావు, నువ్వే దాన్ని ఓన్ చేసుకున్నావు. అందుకని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు, ఎవ్రీవన్ హ్యాస్ టు బికమ్ ద చైల్డ్ అగెయిన్. అంటే ప్రతి ఒక్కడు మళ్ళీ శిశువు అవ్వాలంటే నోట్లో వేలు పెట్టుకుని చీకమని కాదు. శిశువు లాంటి ఒక మానసిక అవస్థ. అంటే ఇప్పుడు ఆ పిల్లని ఎవరో కొట్టారు, ఏం ఏడుస్తుంది, అది వర్తమానంలో ఏడ్చింది, కానీ 5 నిమిషాల తర్వాత మర్చిపోయింది. ఎగ్జాక్ట్లీ అదే దెబ్బ తనకి 20 ఏళ్ళ తర్వాత కొడితే, కొట్టాడ్రా నా కొడుకు,
వాడు అంత చూస్తా అంటది అదే మైండ్. ఏం జరిగింది? అప్పటి వరకు ఉన్న ప్రపంచము, చుట్టుపక్కల ఉన్న మనుషులు, కండిషనింగ్స్ వల్ల నీకు కక్ష, ప్రతీకారం, పగ ఇట్లాంటివి వచ్చి నీ మనసులో కూర్చుంది. అవి నీకు బరువైన ఆలోచనలుగా మారిపోతాయి. సో ప్రవహించే మనస్సు అంటే ఆలోచనలు వస్తాయి, పోతాయి, ఒక సత్రంలాగా. రాట్ అండ్ మైండ్ అంటే కొన్ని ఆలోచనలు వచ్చి తిష్ట వేర్చుకొని దయ్యాల్లాగా ఉన్నాయి మనసులో. సో ఈ పక్కనున్న ఇమేజ్లో ఖచ్చితంగా ఏదో ఒక వ్యక్తి మీకు పోలి ఉంటుంది. అక్కడున్న 6 ఈ ప్రపంచాన్ని ఆల్మోస్ట్ అడ్రస్ చేస్తున్నట్టే. ఒకరు నెత్తిన ఎవరో ఉన్నారు, బాస్ కావచ్చు, లేకపోతే ఒక రాజు కావచ్చు, ఆ మనిషిని మోస్తున్నాడు. ఒకరు వెత్తిన లావు గుండుంది ఇంకో ముసలాయన నెత్తి మీద, అతను ఏదో బరువును మోస్తున్నాడు. ఒకరి నెత్తిన చిన్న పాప ఉంది అంటే మనిషిని మోస్తున్నాడు. ఒకరి నెత్తిన పుస్తకం ఉంది, వాడు సిద్ధాంతాల్ని మోస్తున్నాడు. ఇంకొకటి నెత్తిన జస్ట్ ఒక ఫ్లవర్ ఉంది అంటే అతను ప్రకృతిలో ఒక మమేకమై ఉన్నాడు. హీజ్ లైక్ ఎ కిడ్. సో ఎవరిలా ఉంటావు అనేది నీ చాయిస్. సో ఈ ఇమేజ్ చూసినప్పుడు ఇంటర్నెట్లో ఇప్పుడు చాలా అనంతమైన జ్ఞానము చాలా సింప్లిఫైడ్గా రకరకాల వ్యక్తులు షేర్ చేస్తున్నారు. అందరు ఫేమస్ పర్సనాలిటీస్ కాదు, బట్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు లైఫ్ ఏందని. వాళ్ళు అనుభవిస్తున్నారు లేదో మనకు తెలియదు, కానీ చెప్పడం అయితే బాగా చెప్తున్నారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, నేను నిజంగా హ్యాపీగా ఉన్నా లేదా మీకు తెలియదు. నేను ఊరికే అక్కడ ఏడుస్తూ నేను కూడా ద్వేషము, కుట్రలు, కుతంత్రాలు చేసి కెమెరా ముందు దేవుళ్ళలాగా మాట్లాడి పక్కకు పోవచ్చు. నేను ఎట్లాంటి వాడిని నాకు తెలియాలి. ఇప్పుడు ఎప్పుడన్నా డౌట్ ఉంటే అట్లీస్ట్ మనం కలుసుకునే అవకాశం ఉంది కాబట్టి అట్లీస్ట్ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే అట్లా. సో అందుకని మనసులో ఏమీ ఉండకూడదు. మనస్సు ఒక రిఫ్లెక్షన్, అద్దంలాగా ఉండాలి. ఏదన్నా ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భాన్ని అడ్రస్ చేయాలి, సాధ్యమైతే చేయాలి, లేకపోతే చేయలేనని చెప్పాలి, లేకపోతే భవిష్యత్తులో చేస్తాను ఇప్పుడు కుదరదని చెప్పి ఆలోచనని దింపేసుకొని నువ్వు మళ్ళీ న్యూట్రల్ అయిపోవాలి. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంటుంది. సో నీ మనసు రాత్రి బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ఏం ఉండకూడదు. పొద్దస్తమానం కూడా ఇప్పుడు నేను యూట్యూబ్ టాక్ చేస్తున్నా, ఎంతవరకు చెప్పొచ్చు అన్నది ఇప్పుడు మనసులో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. కానీ ఇది అయిపోగానే ఈ ఆలోచనల పరంపర నుంచి నేను బయటికి రాగలిగితే నాకు మంచి మనసు ఉన్నట్టు. అట్లా కాకుండా మధ్యాహ్నం కూడా యూట్యూబ్ టాక్ చేసిన అట్లా చెప్తే బాగుండేది కదా, అనవసరంగా ఇక్కడ కూర్చొని చేసిన బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో ఏమో, అసలు రామ్ ఎట్లా తీసిండో ఏమో, అస్సలు నేను బనీని వేసుకొని చేసిన చూసేవాళ్ళు ఏమనుకుంటారేమో, అసలు నాకున్న పరువంతా పోతుందేమో, నా గురించి నేనే ఒక అబద్ధాల కూర అయ్యిండొచ్చు అని చెప్పినట్టు చెప్పేది లేకుండేదేమో, సబ్స్క్రైబర్స్ పోతారేమో ఈ మాట వింటే. ఇట్లాంటి ఆలోచనలు మోసిన మనకు అయిపోయాయి. నువ్వు వర్క్ని ఎంజాయ్ చేస్తలేవు, అయిపోయింది. నీ ఆలోచన వలయంలో నీవే. ఒక కార్టూన్ చూసినా చెప్పి ముగిస్తా. ఒక వ్యక్తి చిక్కుముడి ఉన్న ఒక తాడుని ఇప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. చిన్న రూమ్లో ఉంటాడు అనమాట. ఆ తాడు ఇప్పుతున్న కొద్దీ ఆ తాడు పెరుగుతుంటే అతను ఏం చేస్తాడు, తన మెడకు, తన కాళ్లకు చుట్టుకుంటూ ఆ ముళ్ళు ఇప్పుతూ ఉంటాడు. ఆ ముళ్ళని ఇప్పేలోపు ఆ తాడులో తను చిక్కుపోతాడు అనమాట. ఇదో కార్టూన్. నాకు మనిషి అట్లా కనిపిస్తాడు. వాడు ఏదో చదువుకొని, బాగా పుస్తకాలు చదువుకొని, గురువుల సమక్షంలో ఉండి, పేరెంట్స్ ఇచ్చిన ఆస్తి గీస్తి అందరి శుద్ధులు అన్నీ చెప్పి, ఇంతమంది ఇన్ని రకాల సలహాలు ఇచ్చినా ఎవడు హ్యాపీగా లేడు. ఎందుకంటే వాడికి నచ్చినవన్నీ ఏరుకుంటున్నాడు. వాడు దాన్ని ఇంకింత సంక్లిష్టం తీసుకుని మెడకేసుకుంటున్నాడు. వాడికి ఏ అవగాహన లేదు, వాడు ఆనందంగా లేడు. వాడు మళ్ళీ పిల్లలకు చెప్తున్నాడు అట్లా బతుకు, ఇట్లా బతుకు, వాళ్ళు వస్తే రిలేషన్ ఎప్పుడు వీళ్ళకి రెస్పెక్ట్. ఇదంతా పిచ్చోళ్ళ సమాజం ఇది. అందుకని ఎవడికి ఏమీ చెప్పకుండా వాడి జీవితం ఏదో వాడు జీవించిన వాడు నిజంగా ధన్యుడు సుమతి అనేది నాకు అనిపిస్తున్నది. చెప్పడం కూడా ఊరికే ఏదో మాధ్యమం ఉంది కాబట్టి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు అస్సలు సీరియస్గా తీసుకున్నా తీసుకోకపోయినా, విన్నా వినకపోయినా, పట్టించుకోకపోయినా, ఆచరించకపోయినా నాకు అసలు సంబంధం లేదు. బికాజ్ ఈ ఆలోచన దింపేయాలని చెప్తున్నా కదా. ఈ క్షణమే నేను మీ అన్ని ఆలోచనలు దింపేసి మళ్ళీ ఫ్రీ అయిపోయి నేను చదువుకోవడమో, లేకపోతే ప్రయాణానికి సన్నద్ధం కావడమో, లేకపోతే భోజనానికి కోసం ప్రిపేర్ కూడా చేస్తాను. సో ఏ పని చేస్తే ఆ పనిలో ఉంటే యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. అట్లా కాకుండా గతానికి సంబంధించి నువ్వు ఆలోచిస్తూ, దాన్ని తర్కిస్తూ, దాన్ని చేస్తూ, నీ అహంకారంలో నేను ఇది స్పెషల్, నాకు ఇట్లే జరగాలి, ఇట్లా అంటే నీ తాడు నువ్వే చుట్టుకుంటా ఉన్నట్టు లాస్ట్కు నువ్వు కదలకుండా బిర్రుగా బిగుసుకుపోతావు అంతే. ఎవరిష్టం వాళ్ళది. అట్లీస్ట్ నేను ఆ జాబితాలో లేనని చెప్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నారు. ఈ సరస్సు వయసు.